ఛానల్లోకి స్వాగతం. ఏప్రిల్ 8వ తేదీన వస్తున్నటువంటి అమావాస్యలోపు సింహరాశి వారికి చావు దెబ్బ అనేది కనిపిస్తుంది. కానీ ఈ విధంగా జాగ్రత్త పడటం ద్వారా, ఇటువంటి దేవతారాధన చేయటం ద్వారా దాని నుండి మీరు తప్పించుకోగలుగుతారు. లేకపోతే మరణం మిమ్మల్ని వెంటాడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏప్రిల్ 8వ తేదీన వస్తున్నటువంటి అమావాస్యలోపు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఎటువంటి ప్రమాదం వారికి పొంచి ఉంది, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదం నుండి వారు తప్పించుకోగలుగుతారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మిగిలిన అంశాలు వారికి ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఇది జ్యోతిష్య చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే నాయకత్వ లక్షణాలు వీరికి అధికంగా ఉంటాయి. అలాగే ఎప్పుడూ కూడా రాజులాగే ఉండాలని చూస్తూ ఉంటారు. ఏ రంగంలో అయినా సరే రాజులాగే వ్యవహరిస్తూ ఉంటారు. అంటే నాయకుడిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టతను కనబరుస్తూ ఉంటారు. అలాగే ఈ సింహరాశి వారికి రాజకీయ రంగంపై కూడా ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు. మరి ఈ రాశి వ్యక్తులు కూడా అదేవిధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయనే చెప్పుకోవచ్చు. ఏ విషయమైనా, ఏ సమస్య అయినా సరే ముందడుగు వేస్తారు. సమస్యను పరిష్కరించడానికి వారి వంతు ప్రయత్నం వారు ఖచ్చితంగా చేస్తారు. అలాంటి తెలివితేటలు, అలాంటి చాకచక్యం, నేర్పరితనం, సమయస్ఫూర్తి ఈ సింహరాశి వారిలో అధికంగా ఉంటాయి. ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని కూడా ఈ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే ఈ సింహరాశి వారు ఎంత పురోగతి సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అన్న తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఈ తపన కారణంగా సుఖ జీవితానికి కూడా దూరమవుతూ ఉంటారు. అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ఈ సింహరాశి వారు ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు కూడా గడిస్తారు. వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు కూడా ఈ సింహరాశి వ్యక్తులు ప్రాధాన్యతను ఇస్తారు. కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారిగా బయటి వ్యక్తులకు కనిపిస్తారు. కానీ వీరు కఠినమైన స్వభావం కలవారు కాదు, సున్నిత మనస్కులనే చెప్పుకోవాలి. సింహరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. అయితే ఏప్రిల్ 8వ తేదీన రాబోతున్నటువంటి అమావాస్యలోపు వీరికి ఒక పెద్ద ప్రమాదమైతే పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే మీపైన కొన్ని నిందలు, ఆరోపణలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ఆరోపణలు ఏ విధంగా ఉంటాయంటే మానసికంగా మిమ్మల్ని చాలా కృంగదీస్తాయి. ఒక్కోసారి మీ లైఫ్ పైన మీకు విరక్తి పుట్టే విధంగా ఉంటాయి. అటువంటి నిందలు మీరు పడే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలైతే పురుషులకు సంబంధించిన వ్యవహారాల్లో, పురుషులైతే స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో నిందలను, ఆరోపణలు ఎదుర్కోవలసిన సమయం అని చెప్పుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అతి చనువు అనేది ఎవరితో కూడా శ్రేయస్కరం కాదు. ఈ సమయంలో మీరు ఎవరితో అతి చనువుగా ఉన్నా కానీ ఈ యొక్క నిందలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగదీస్తుంది. నలుగురిలో తలెత్తుకోలేని పరిస్థితిని కూడా కొని తెచ్చుకుంటారు. పొరపాట్లు, తప్పులు చేయకండి. అలాగే బయటి వ్యక్తులకి తప్పుగా అనిపించే విధంగా కూడా ప్రవర్తించకూడదు. ఎందుకంటే మీ జీవితంలో ఈ సమయం మీకు చాలా గడ్డు కాలమనే చెప్పుకోవాలి. మీరు నిందలు, ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారు ఈ విధంగా చావు దెబ్బపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ట్రాఫిక్ నియమ నిబంధనలు డ్రైవింగ్ చేసేవారు ఖచ్చితంగా పాటించాలి. రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేసేవారు అప్రమత్తంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. దూర ప్రయాణాలు చేసేవారు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం, అలాగే నిర్లక్ష్యంగా మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయటం కూడా ఈ సమయంలో మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది. ఓన్గా వెహికల్స్ ని డ్రైవింగ్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
ఈ సమయంలో దూర ప్రయాణాలు చేసేటప్పుడు అతి జాగ్రత్త అనేది అవసరం. హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల ఈ యొక్క ప్రతికూలత నుండి మీరు బయటపడగలుగుతారు. మంగళవారం రోజు హనుమాన్ ఆలయానికి వెళ్లి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అలాగే పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి సమర్పించండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీకున్న ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే అప్రమత్తత అనేది చాలా అవసరం. అలాగని మీరు ఆందోళన చెందకూడదు. అప్రమత్తంగా ఉండండి. అలాగే ఎటువంటి పొరపాట్లు తప్పులు చేసి ఇతరులకు అవకాశం ఇవ్వకూడదు. అంటే నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తెచ్చుకోకూడదు. అది మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే డ్రైవింగ్ చేసే విషయంలో, దూర ప్రయాణాలు చేసే విషయంలో, రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేసేవారు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. హనుమంతుని ఆరాధించండి. ఈ యొక్క ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఇక మిగిలిన అంశాలు చూసినట్లయితే కనుక ఈ సింహరాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో వారికున్న సవాళ్లను అధిగమిస్తారు. పై అధికారులతో ప్రశంసలు పొందుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఎదురుచూపులకు ఈ సమయంలో ఫలితమైతే దక్కబోతుంది. ఖచ్చితంగా మీ పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో మునుపెన్నడూ లేని విధంగా ఆర్థికంగా పురోగతి కూడా ఉండబోతుందని చెప్పుకోవాలి. ఆర్థిక అంశాలు వీరికి అనుకూల ఫలితాలను ఇస్తాయి. వీలునామాలు లాభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఎదురుచూపులకు ఈ సమయంలో ఫలితమైతే దక్కబోతుంది. ఉద్యోగార్థులు మంచి ఉద్యోగ అవకాశాలనైతే పొందుకుంటారు. అలాగే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ పెద్దలతో సంప్రదించండి. శ్రేయోభిలాషులతో, కుటుంబ సభ్యులతో సంప్రదించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అప్పుడు మీకు ఏ ప్రమాదం మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఉద్యోగ జీవితంలో తోటి ఉద్యోగస్తులతో ఉన్న విభేదాలను కూడా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే వ్యాపారస్తులు లాభాలను అధికంగా పొందుకునే సూచన కనిపిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించడానికి కానీ, అలాగే వ్యాపారాన్ని కొత్తగా మొదలు పెట్టడానికి కానీ మరింత అనుకూల సమయం కోసం మాత్రం మీరు వేచి చూడాలి. అలాగే వ్యాపార భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో చక్కటి భాగస్వాములైతే లభించబోతున్నారు. కుటుంబ సభ్యుల నుండి మంచి సహాయ సహకారాలు, మద్దతు అనేది వ్యాపారస్తుల జీవితంలో కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకూడదు. అది మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది. అలాగే ఈ సింహరాశి వారు మిగిలిన అంశాల్లో కూడా మిశ్రమ ఫలితాలనైతే చూడబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే అనారోగ్య సమస్యలకి కొంత ఉపశమనాన్నైతే మీరు పొందుకోబోతున్నారు. ఆర్థికపరమైన అంశాలు మాత్రం అనుకూలంగా కనిపిస్తున్నాయి. అయితే సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి, ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి సూర్య భగవానుడికి నమస్కారం చేయాలి. సింహరాశికి పాలక గ్రహం సూర్య భగవానుడు. సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటే మిగతా ఏ గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నా కానీ మీరు అనేక శుభ ఫలితాలనైతే పొందుకోగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా సూర్య నమస్కారం చేసుకుని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. అలాగే ఆదివారం రోజు ఆదిత్య హృదయ పారాయణ చేయండి. మరిన్ని శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించండి. పూర్వ ఫల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించండి. ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించండి. శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణ్యాన్ని తగిలించి ధరించడం మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఈ హారం మీకోసం డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు, శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీరు విజయావకాశాలను పెంచుకోగలుగుతారు. అలాగే మీ యొక్క ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు, బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి. ఎవరి నుండి ఏ వస్తువును కూడా ఉచితంగా స్వీకరించకూడదు. దానికి బదులుగా ఏదైనా ఒకటి ఇవ్వటానికి ప్రయత్నించండి. ఇది మీకు అలవాటుగా మార్చుకోండి. వారానికి ఒకసారి, ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు, క్రిమికీటకాలు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి. ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి పూజించండి. అలాగే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ముఖ్యంగా దాన ధర్మాలు చేస్తే ఇంకా మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, సింహరాశి వారికి ఏప్రిల్ 8వ తేదీన రాబోతున్నటువంటి అమావాస్యలోపు పొంచున్న ప్రమాదం ఏంటి, ఏ విధంగా ఆ ప్రమాదం నుండి వారు తప్పించుకోవటానికి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి దేవతారాధన ఈ సింహరాశి వారికి మేలు చేస్తుంది, పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.